జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యానగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈరోజు జగిత్యాల నియోజకవర్గం ముద్దుబిడ్డ, పేద ప్రజల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే సంజయన్న గారి యొక్క జన్మదినం. వారికి జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల పురపాలక సంఘ సభ్యుల నుండి, జగిత్యాల పట్టణ ప్రజల నుండి, నియోజకవర్గ ప్రజల నుండి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుండి వారందరి పక్షాన సంజయన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక ప్రజానాయకుడు, నిత్యం ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు సంజయన్న. 12 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత సంజయన్నకు దక్కిందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటు విద్యలో, వైద్యంలో, తాగునీరులో పేద ప్రజలకు ఉండేందుకు ఇండ్లు, రోడ్లు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సంజయన్న జగిత్యాల ప్రాంత ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు 1,00,000 మందికి కంటి ఆపరేషన్ చేసి కంటి చూపు కలిగించిన మహనీయుడు సంజయన్న. అందుకోసమే సంజయన్న నాయకత్వం వర్ధిల్లాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మన సంజయన్న నిత్యం ప్రజాసేవలో పనిచేస్తుంటాడు కాబట్టి వారికి ఈరోజు మేము లోకనాయక్ సంజయ్ అన్న పేరు పెట్టుకుంటున్నాం. మేము లోకనాయక్ సంజయ్ అన్న ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే సంజయ్ అన్న నాయకత్వం చల్లగా ఉండాలని, వారికి మరింత శక్తిని ఇవ్వాలని, భగవంతుడు వారిని దీవించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, మున్సిపల్ పక్షాన మేము దేవుని ఆశీర్వదించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నియోజకవర్గ అభివృద్ధి పదాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా జగిత్యాల మున్సిపల్ పక్షాన గౌరవ చైర్పర్సన్, కౌన్సిలర్, కోఆప్షన్, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం, అదే విధంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుండి యూత్ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, కేక్ కట్టడం, ఇప్పుడే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం వాల్మీకి ఆవాసంలో కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్ని స్కూళ్లలో, వార్డులలో కూడా బుక్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా సంజయ్ అన్న గారు చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ సంజయ్ అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అతిపెద్ద నాయకునిపై కొద్ది ఓట్లతో సంజయ్ అన్న ఓడిపోయినప్పటికీ అభివృద్ధి పథంనే కొనసాగించారు. మరి 2018లో సంజయ్ అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ లేని అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, యావర్ రోడ్ అభివృద్ధి కానీ, బ్లాక్ స్పాట్ రోడ్ కానీ ప్రతి వాళ్ళలో 1 కోటి నుండి 2 కోట్ల అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి కుంటపడద్దని సంజయ్ అన్న గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కానీ, మెడికల్ కాలేజ్ కానీ, వార్డులలో అన్ని వార్డులలో నిధులు అత్యధికంగా తీసుకువస్తున్నారు మన సంజయ్ అన్న గారు. మరి మనందరి కోసం, పార్టీ కోసం సంజయ్ అన్న గారు ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న ప్రజలు కానీ, పార్టీ నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ వారి వెన్నంటూ ఉండి వారికి మద్దతు ఇస్తే సంజయ్ అన్న జగిత్యాల నియోజకవర్గం మరింత అభివృద్ధి చేయాలని, చేస్తారని కోరుకుంటూ వారు ఆరోగ్యాలతో ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు నమస్కారాలు. జై భీమ్. శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నిర్వహిస్తూ మరి సంజయ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తూ రేవంత్ రెడ్డి గారి సాయంతో ఏ నియోజకవర్గం వాడని నిధులు ఈ నియోజకవర్గం తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సంగతి మీరందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఏ ఊళ్ళో కానీ, ఏ గదిలో కానీ సీసీ రోడ్ల నిర్మాణం, ఏ ఊళ్ళో పోయినా ఈరోజు ఇంధనమైన కార్యక్రమాలు ఇవన్నీ మీరు
పట్టదాలని చూస్తున్నారు. తప్పకుండా మరి అందరూ సంజయ్ అన్నకు మద్దతు ఉండి, రేవంత్ రెడ్డి గారికి కూడా మన మద్దతుగా ఉండి మరొకసారి ప్రభుత్వం అధికారానికి వచ్చే విధంగా మన వంతు కృషి మన అందరం కార్యకర్తలు చేయాలని సంజయ్ అన్న గారికి ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సంజయ్ అన్న గారి నాయకత్వంలో వారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నం పెట్టాలి, అన్నప్రసాదం అందించాలంటే ఒక గొప్ప సంకల్పంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరులారా, స్నేహితులారా, సంజయ్ అన్న గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల సేవే ధ్యేయంగా ఒక కంటి వైద్య డాక్టర్గా అనేక మందికి కంటి ఆపరేషన్ చేసి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు సంజయ్ అన్న గారు చెప్పక తప్పదు. అంతేకాకుండా వారు మొదట శాసనసభ్యుని గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ది టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి సహకారం అందించి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి. తద్వారా దూసరీ బార్ రేవంత్ రెడ్డి సర్కార్, దూసరీ బార్ రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి నినాదంతో వారు ప్రజల్లోకి వెళ్తూ ప్రజాసేవ చేస్తున్నటువంటి నాయకుడు మరి సంజయ్ చెప్పక తప్పదు. అదేవిధంగా మిత్రులారా, స్నేహితులారా, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అదే విధంగా మళ్ళీ ఒకసారి సంజయ్ గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు జగిత్యాల ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. మన సంజయ్ అన్న ఎప్పుడే కానీ అభివృద్ధి కొరకే పాటుపడినటువంటి వ్యక్తి. మరి అటువంటి నాయకుడు మనందరికీ దొరకడు, చాలా అదృష్టం. వారికి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకుంటూ నిండు నూరేళ్ల ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. రోజు మన ప్రియతమ నాయకుడు సంజయ్ అన్న, మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా మరి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభివృద్ధిలో ముందుంటూ అభివృద్ధి, సంక్షేమము, సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మరి ఏ ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ జగిత్యాల అభివృద్ధికి పాటుపడిన సంజయ్ అన్నకు ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఉండాలని కోరుకుంటూ సంజయ్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. శాసనసభ్యులు మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటు రాజకీయ రంగంలో కాకుండా వైద్య రంగంలో కూడా తనదైన ప్రతిభను ప్రదర్శిస్తూ పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు, ఆయన ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ చక్కగా చేశారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేయడంలో భాగంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఆయుర ఆరోగ్యాలు మరియు సుఖశాంతులతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగిత్యాల ముద్దుబిడ్డ ప్రజానాయకుడు మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న జన్మదినం సందర్భంగా వారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా మున్సిపల్ పక్షాన ఇక్కడ వారికి వారు ఆయురారోగ్యాలతో మంచి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా మున్సిపల్ పక్షాన మా మున్సిపల్ ముందు అన్నదానం చేయడం జరుగుతుంది. జగిత్యాల అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది సంజయ్ అన్న గారి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ జగిత్యాల పట్టణ నియోజకవర్గం గురించి అహర్నిశలో కృషి చేస్తున్న మా సంజయ్ అన్న గారు వారికి అండదండగా మేము ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ జగిత్యాల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి,
ఆయన చేస్తున్న అభివృద్ధి అసలు మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ అభివృద్ధి ముందుకు కొనసాగాలంటే జగిత్యాల ప్రజలందరూ వారి పక్షాన నిలబడి వారికి అండదండగా ఉండి మనమందరం అందరినీ ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.